భాస్కర్ రాజు గారికి మరి తెలిసి అన్నారో తెలియక అన్నారో తెలియదు కానీ జాతక కథల్లో ఉన్న రాముడు సీత అన్న చెల్లెళ్ళండి. ఓకే. జాతక కథల్లో ఉన్న రాముడు సీత అన్న చెల్లెళ్ళు. అదంతా చెప్పిన తర్వాత బుద్ధుడు ఏమంటాడు అని అంటే ఇది ఒక కాల్పనిక కథ, అందులో రాముడు నేనే అని చెప్తాడు. ఓకే ఓకే, దాన్ని ఆ చిన్న కథను పట్టుకునే ఇంత పెద్ద మహాకావ్యం రాశారు అని బుద్ధుల యొక్క అభిప్రాయం. ఓకే రైట్. దేర్ఫోర్ మనం ఏదైనా చెప్పేటప్పుడు కొంచెం ఆలోచన చెప్తే కూడా బాగుంటుందని నా అభిప్రాయం. హిందువులు గొంతు నొక్కారు 200 సంవత్సరాల నుంచే అన్నారు. ఇది మిలేనియంకే పెద్ద జోక్. ఇది కేవలం ఈ సంవత్సరానికే కాదు, మిలేనియంకే పెద్ద జోక్. ఎందుకంటే గొంతు నొక్కటం నేర్పింది ఈ ప్రపంచానికి హైందవ్యం. హైందవ్యం అంటే పొరపాటున చూసేవాళ్ళు పొరపాటున సామాన్య హిందూ జనాంగం అని అనుకుంటారు. వారికి ఈ కుహన హిందుత్వవాదులకు సంబంధం లేనే లేదు. ఓకే. హైందవులు ఈ రోజుకు మా బంధువులు ఉన్నారు, వాళ్ళతో పెళ్లిళ్ళు అవుతాయి, వాళ్ళ పేరెంటాలకు వెళ్తాం, వాళ్ళు మా ఇళ్ళకి వస్తారు, ప్రార్థనలకు వస్తారు, సహేతుకంగా మాట్లాడుకుంటాం, ఒకరినొకరం అభినందించుకుంటాం.